gradual character transformation of an individual shaped by experience and choice. Character has the power to change Nelson Mandela and such historic icons. Character is cultivated through the foundation years of childhood, just as a sapling is nurtured to become a strong, unshakable tree. Through engaging moments and subtle humor, the sketch reveals how an evolving character can redefine one's identity and destiny. Master R. Shiva of grade 8 appears as Rama Rao, the policeman. Master Aryan Sandesh of grade 9 as Gopal Rao, the thief. And Miss Vaishnavi of grade 8 as Rajyam, the wife of Rama Rao. The play is scripted by Moti Ma'am, the former advisor. పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి వచ్చాయి. త్వరగా ప్రచారాన్ని ముగిద్దాం. చెత్తబుట్టకే చెత్తబుట్టకే చెత్తబుట్టకు మీ ఓటేశారు, మీ బ్రతుకులన్నీ చెత్తబుట్టలో వేసినట్టే. చీపురు కట్టకి ఓటు వేశారు, మీ ఊరి ఖజానా ఓటు చేసినట్లే. పాలకూర పప్పు చీపురు పాటి నిప్పు, పాలకూర పప్పు చీపురు పాటి నిప్పు. చీపురు కట్టకే మన ఓటు, చీపురు కట్టకే మన ఓటు. మల్లె పువ్వు తెలుపు, మల్లె పువ్వు తెలుపు. చెత్తబుట్టకే చెత్తబుట్టకే. మీ ప్రచార సమయం ముగిసింది కదా? లేదు సార్, చీపురు కట్టే ప్రచారం చేస్తుంది. వాళ్ళు అనండి. మేము కాదు సార్, ఆ చెత్తబుట్ట బొక్కలో వేయండి సార్ వాళ్ళని. సార్, వాళ్ళు ప్రచారం ఆపాలంటే ముందు చీపురు కట్టే లోపలేయండి సార్. అవును, కానీ మీ నాయకుడు ఏంట్రా ఈసారి ఎవరైనా ఓటు వేయకపోతే పంచిన డబ్బులు వసూలు చేస్తా అన్నాడంట కదా? మన నాయకుడు అలా అనలేదే. మన నాయకుడు అలా అనడు, వాళ్ళ నాయకుడు అనొచ్చు. నమస్తే మేడం. ఏరా లోకలి ఇంత ఆలస్యమైంది? మా నాన్నగారు ఎన్నికలో సర్పంచ్గా నిలబడుతున్నారు. ఆలస్యమైంది మేడం. సిగ్గు లేదురా ఓటర్లకు డబ్బు పంచడానికి, అలా ఓట్లను దొంగతనం చేయడానికి? దొంగతనం ఏముంది మేడం, డబ్బులు ఇచ్చి ఓట్లను కొంటున్నాం. అవునురా రోకలి, నువ్వైతే వచ్చావు గాని మరి రుబురాయి ఎక్కడ పోయిండురా? అయ్యా రోకలి అంట, అయ్యా రుబ్రే అంట. నమస్తే మేడం, నేను కూడా మా నాన్నగారికి సాయం చేసి వచ్చాను మేడం. కూర్చోండి. దొంగల వలన కలిగే నష్టాల గురించి రాయమన్నాను కదా, రాసుకొచ్చారా? రాసుకొచ్చాం మేడం. ఆ దొంగ దోచుకున్న డబ్బంతా పోతుంది కదా మేడం. దొంగలు మనుషుల ప్రాణాలు కూడా తీస్తారు. ఈ దొంగలు బంగారం డబ్బే కాకుండా విలువైన వస్తువులన్నీ దోచుకపోతారు. గుడి ముందు చెప్పులు కూడా వదలరు. దొంగ నాయలు చెప్పులు కూడా లాభమే అన్నట్లు. ఒరే రోకలి, నువ్వేం రాసా? మేడం, దొంగల వల్ల నష్టాలేమో గాని లాభాలైతే బాగా ఉన్నాయి. లాభాలా? అవేంటిరా? దొంగల వల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుందిగా మేడం. అదెట్లా? మొన్నేమో మా పక్కింట్లో దొంగలు పడి తలుపులు, విలువైన బంగారం డబ్బెత్తుకెళ్లారు. అవునా? అప్పుడు ఏమైందో తెలుసా మేడం? వాళ్ళు తలుపులు బాగు చేయించారు, కొత్త బీరువా చేయించారు. దానివల్ల వడ్రంగి వాళ్ళకి కూడా పని దొరికింది. మన ఆడవాళ్ళు పాత నగలు వేసుకోవడానికి ఇష్టపడరు కదా. దొంగతనం జరిగితే ఏం చక్క మళ్ళీ కొత్త నగలు కొనుక్కోవచ్చు. దానివల్ల కంసాలి వాళ్ళకి పని దొరుకుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగం వస్తుందిగా మేడం ఆ దొంగ నాయల వల్ల. అవును మేడం, దొంగల వల్ల ఎంతో సెక్యూరిటీ గార్డ్స్ కి పని దొరుకుతుంది. దొంగలు రాత్రిపూట తిరుగుతూ ఉంటే బాంబులు పెట్టే ఉగ్రవాదులను కూడా పట్టుకోవచ్చు. పోలీస్ వాళ్ళకి కూడా మామూలు బాగా దొరుకుతాయి. రాత్రి దొంగలే కాదు, పగటి దొంగల్ని కూడా చూశాను. పగటి దొంగలేమిటిరా? వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. పిట్ట కొంచెం పూత ఘనం. రాజ్యం, నువ్వు చెప్పిన పాటలు చాలు కానీ ఇంకా ఇంటికి వెళ్ళండి. ఆహా, ఈ రోజుకి ట్యూషన్ టైం అయిపోయింది, వెళ్ళండి రా. ఈ దొంగలు సమాజానికి ప్రమాదకరం. అందరికంటే పెద్ద దొంగలు మీ రాజకీయ నాయకులే కదా. వీళ్ళేమో ముసుగు వేసుకొని చీకట్లో తిరుగుతూ ఉంటారు. మీరేమో తెల్ల బట్టలు వేసుకొని పగలు తిరుగుతూ ఉంటారు. ఈ దేశానికి బొక్కలో దోస్తా. అబ్బా, దొంగల గురించి పిల్ల వెధవలు ఎలా చెప్పారో చూసారా? అనవసరంగా నా మనసంతా చెడగొట్టారు. దొంగలు పడతారేమో అని చాలా భయంగా ఉంది. మీరేమో డ్యూటీకి రాజు, ఏమండి? అర్చారు, జాగ్రత్త. నీ జేబులున్న డబ్బులు దొంగ గారు.
కావాలి దొంగ గారు? ఏదో ఒకటి త్వరగా వేడి వేడిగా. రాజ్యం త్వరగా తీసుకోరా. వీడెక్కడి దొంగండి, కాఫీలు టీలును. రాజ్యం త్వరగా తీసుకోరా, లేదంటే దొంగకు కోపం వస్తుంది. ఏమండి ఒకసారి వస్తారా ఇటువైపు? ఏంటి రాజ్యం చెప్పు. కాఫీలో నిద్ర మాత్రలు కలిపి ఇస్తాను. ఆ దొంగ చచ్చినోడు మత్తులోకి జారిపోగానే దీనితో కట్టివేద్దాం. సరే త్వరగా రా. ఇదిగో ఇచ్చిరండి. నువ్వు తాగు ఈ కాఫీ. వద్దండి. ఎందుకు? నిజం చెప్పు, ఏం కలిపారు దీంట్లో? అదే ఏం కలపలేదండి, పాలవాడు మాత్రం నీళ్లు కలిపాడు. మరండి మా ఆవిడ? మీ ఆవిడ? అదేనండి, మీకు ఇచ్చిన కాఫీలో నిద్ర మాత్రలు కలిపిందండి. అమ్మా, ఎంత పని చేశారు! నన్ను చంపాలని చూశారన్నమాట. దీనికి మీరు తగిన మూల్యం చెల్లించాల్సిందే. దీనికి ముందు నువ్వు 3 గుంజీలు తీయొద్దండి. 1 2 3. ఎంతండి? అలా మెడలోని నగలన్నీ తీసివ్వండి. రాజ్యం ఆ నగలన్నీ తీసిచ్చేయి. నేను ఇవ్వను కాక ఇవ్వను, అసలేవి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి. రాజ్యం నా మాట విను, లేదంటే దొంగకు కోపం వస్తుంది. ఒరి నీ దుంపదగా, నా నగలే కావాలా? నీ చేతులు పడిపోను. ఇంకేమన్నా కావాలా చెప్పండి. నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటా. సరిగా 3 గంటలకు అలారం పెట్టి నన్ను లేపండి. ఈ లోపల మీరేమైనా తలపెట్టారో జాగ్రత్త. సరే అండి. దీంతో వాణ్ణి మంచానికి కట్టివేయండి. వామో, వాడు లేస్తేనో? మెల్లగా తాడు వాడికి తగలకుండా చూడండి. సరే. నేను అనుకున్నా మీరు మళ్ళీ ఇలాంటిది ఏదో చేస్తారని. మీరు మళ్ళీ దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. పెన్ను పేపర్ తీసుకో. ఎందుకండి? వివరాలు అడగకుండా చెప్పింది చాయ్. రాజ్యం పేపర్ పెన్ తీసుకొనిరా. ఇదిగో తీసుకోండి. నేను చెప్పినట్లుగా రాయ్. చెప్పండి దొంగ గారు. తూప్రాన్ వాసవిలు శ్రీ రామారావు గారు తాను తీసుకున్న బాకీ కింద తన ఇల్లును. బాకీనా? నేనా? నీకా? ఎదురు మాటలు వద్దు, నేను చెప్పింది మాత్రమే రాయ్. ఇల్లును. అమ్మో, నా ఇల్లా? నోర్మోయ్, చెప్పింది చాయ్. మేధక్ వాసవిలు శ్రీ గోపాలరావు గారికి. గోపాలరావు గారికా? ఓరి బామ్మర్ది, నువ్వేట్రా? ఈ విషయం ఏంటి? ఎంత ధైర్యం? ఎందుకండి అంతలా మండిపడుతున్నారు? సమాజంలో జరిగే దోపిడీ ఆపే బాధ్యత మీకు ఉంది, అలాగే మాకు కూడా ఉంది. అంతేగా మామగారు, మీ ఆట కట్టించడానికి నేను ఈ నాటకం ఆడను. ఏ రోజు ఏ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వస్తాడా అని భయపడుతూ బతకాలి. ప్రతిరోజు ఇలా భయపడుతూ బతకడం అవసరమా బావగారు? అక్క తమ్ముళ్ళు పల్లె చెప్తున్నారే, బయట సమాజంలో బతుకుతే తెలిసేది. అవినీతిగా సంపాదించిన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రశాంతంగా నిద్రపోయిన రోజు ఉందా? ఆ డబ్బు వారి భార్య బిడ్డల ఎదుగుదలకు ఉపయోగపడిందా? కాకి యూనిఫామ్ నీ శరీరంపై ఉంది కానీ నీ మనసుపై లేదు. ప్రజల కోసం తీసుకున్న ప్రమాణం డబ్బు కట్టలో మునిగిపోయింది. ఈ రోజుల్లో రక్షకులే భక్షకులు అవుతున్నారు. రాజకీయ నాయకులతో దోసి సామాన్య ప్రజలతో కుస్తీ, ఇదేనా బావగారు మీ డ్యూటీ? డబ్బు 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 అని అవినీతికి పాల్పడుతున్నారు. మనిషి పోయేటప్పుడు ఆ డబ్బు కట్టుకపోతాడా? కట్టుకోపోతాడో లేదో కానీ ఉన్న వాళ్ళ బ్రతుకి భరోసా ఇచ్చిపోతాడుగా. సంపద పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ వ్యక్తిత్వం పోతే సమాజంలో సర్వం కోల్పోయినట్లే. ఇది తెలుసుకొని నడుచుకుంటే మంచిది. ఎంత పెద్ద మార్పు అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఇదే అడుగు మనం ఎందుకు వేయకూడదని ఆలోచించాలి. నిజమే రాజ్యం, మీరిద్దరు ఆడిన వింత నాటకంతో నాకు కనువిప్పు కలిగింది. ఇక నుంచి నీతిగా నిజాయితీగా నేను నా విధుల్ని నిర్వహించడమే కాకుండా అందరూ నిజాయితీగా వాళ్ళ విధుల్ని నిర్వహించేలా చూస్తాను. దీంతో నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. స్వస్తి.